ఎస్ బులెటిన్ లో మరొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఈ రోజు ఉదయం పాడి కౌశిక్ ని పోలీసులు కోర్టుకి తరలించి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కౌశిక్ రెడ్డికి ఊరట కల్పిస్తూ మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేసింది. కౌశిక్ రెడ్డి కేసుపై రిమాండ్ రిపోర్ట్ ని జడ్జి కొట్టివేశారు. అన్ని కూడా బెయిలబుల్ సెక్షన్లు కావడంతో రిమాండ్ రిపోర్ట్ కొట్టివేశారు. బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఈ రోజు ఉదయం పాడి కౌశిక్ ని పోలీసులు కోర్టుకి తరలించి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కౌశిక్ రెడ్డికి ఊరట కల్పిస్తూ మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేసింది. కౌశిక్ రెడ్డి కేసుపై రిమాండ్ రిపోర్ట్ ని జడ్జి కొట్టివేశారు. అన్ని కూడా బెయిలబుల్ సెక్షన్లు కావడంతో రిమాండ్ రిపోర్ట్ కొట్టివేశారు. బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఈ రోజు ఉదయం పాడి కౌశిక్ ని పోలీసులు కోర్టుకు తరలించి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కౌశిక్ రెడ్డికి ఊరట లభిస్తూ మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేసింది. కౌశిక్ రెడ్డి కేసుపై రిమాండ్ రిపోర్ట్ ని జడ్జి కొట్టివేశారు. అన్ని కూడా బెయిలబుల్ సెక్షన్లు కావడంతో రిమాండ్ రిపోర్ట్ కొట్టివేశారు. బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రెడ్డిక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరీంనగర్ నుండి మా ప్రతినిధి ప్రవీణ్ మరింత సమాచారం అందిస్తారు. ఎస్ ప్రవీణ్, చెప్పండి, ఈ రోజు ఉదయం పాడి కౌశిక్ ని పోలీసులు కోర్టుకు తరలించారు. దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ రోజు ఉదయం పాడి కౌశిక్ ని పోలీసులు కోర్టుకి తరలించి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఎస్ ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం కరీంనగర్ నుండి మా ప్రతినిధి ప్రవీణ్ మరింత సమాచారం అందిస్తారు. ఎస్ ప్రవీణ్, చెప్పండి, ఈ రోజు ఉదయం పాడి కౌశిక్ ని పోలీసులు కోర్టుకు తరలించి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అసలు ఏం జరుగుతుంది, దీనిపైన అప్డేట్స్ ఏంటి? అయితే ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ముందుగా బీఆర్ఎస్ నాయకులను కార్యకర్తలను అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న హైదరాబాద్ నుండి అరెస్ట్ చేసి తీసుకొచ్చినటువంటి పాడి కౌశిక్ రెడ్డి
మూడో టౌన్ కు తీసుకొచ్చారు. మూడో టౌన్ నుంచి వెళ్ళి ఈ రోజు ఉదయం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. హాజరుపరచడంతో మెజిస్ట్రేట్ విచారణ జరిపి అన్ని బెయిల్ కు సంబంధించిన సెక్షన్లు ఉండడం వల్ల బెయిల్ మంజూరు చేయడం జరిగిందని చెప్పేసి ప్రస్తుతం అయితే తెలుస్తున్నది. అయితే ఇప్పుడు కౌశిక్ రెడ్డి అయితే బయటకు రావడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రెస్ మీట్ నిర్వహించి అసలు ఏం జరిగింది, ఎటువంటి సంఘటనలు జరిగాయి, అదేవిధంగా నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి సంఘటనల పట్ల ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రం రోడ్లపైకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసు వారు మాత్రం గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.